అన్నంత పని చేశాడు ట్రంప్. భారత ఐటీ రంగంపై దొంగ దెబ్బతీశాడు. H1B వీసాల కోసం వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేస్తూ కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లు కలకలం రేపుతోంది. అమెరికా ఫస్ట్ అంటూ ఇండియన్ కంపెనీలపై ట్రంప్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐ లైక్ ఇండియా అంటూనే భారతీయులపై దొంగ దెబ్బతీశాడు డొనాల్డ్ ట్రంప్. ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిన అమెరికన్ ప్రెసిడెంట్ ఈసారి ఐటీని టార్గెట్ చేశాడు. ఈ నిర్ణయం ఇండియన్ ఐటీ రంగాన్ని షేక్ చేస్తోంది. H1B వీసాల కోసం కనీస వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేశాడు. ప్రస్తుతం H1B వీసాలు కావాలంటే కనీస వార్షిక వేతనం $60,000 ఉండాలి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఈ కనీస పరిమితి $130,000కు పెరిగినట్లే లెక్క. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ట్రంప్ నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు కూడా రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన దేశస్తులకే ఉద్యోగాల పేరుతో మన వాళ్లను రోడ్డున పడేసే నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నది అమెరికన్ ప్రెసిడెంట్ వాదన. హై స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జోల్ ఆఫ్ గ్రీన్ ప్రవేశపెట్టారు. H1B వీసా తీసుకోవాలనుకునే నిపుణులకు కనీస వార్షిక వేతనం $60,000 అంటూ 1989లో అమెరికా ప్రభుత్వం ఖరారు చేసింది. సుమారు 25 ఏళ్ల ఈ నిబంధన ట్రంప్ జమానాలో మారుతోంది. మరోవైపు H1B వీసాల జారీపై దేశాల వారీగా కోటా విధానాన్ని కూడా రద్దు చేయాలని కొత్త బిల్లు చెబుతోంది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు H1B వర్క్ వీసాల కార్యక్రమాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని జోల్ ఆఫ్ గ్రీన్ చెప్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టాలెంట్ గల అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లు ప్రవేశపెడుతూ చెప్పారాయన. ఇమిగ్రేషన్ నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు. మన ఉద్యోగాలు విదేశాలకు పోతుంటే డెమోక్రాట్లు మీడియా ఏం చేస్తున్నారంటూ ట్రంప్ ప్రశ్నించాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మన స్టాక్ మార్కెట్లలో ఐటీ కంపెనీల షేర్లు షేక్ అయ్యాయి. H1B వీసాలపై ఆధారపడే మన ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ట్రంప్ కనుక నిర్ణయం తీసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి కంపెనీలోని విదేశీ ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీసా పాలసీలో ఇంకో కీలక నిర్ణయం కూడా ఉంది. స్టార్టప్, స్మాల్ కంపెనీలకు H1B వీసాల్లో 20% కేటాయించాలన్న నిబంధనను కూడా పక్కన పెట్టబోతున్నారు. పెద్ద కంపెనీలతో పోటీ పడే విధంగా చిన్న కంపెనీల్ని ప్రోత్సహించడానికి ఈ నిబంధనను పెట్టారు. కానీ టెంపర్ ట్రంప్ కారణంగా చిన్న కంపెనీలు ఈ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఐటీ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలన్నది ట్రంప్ వ్యూహం. పైకి మాత్రం ప్రతిభావంతులు ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికాలో ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారాయన. విదేశీ ఉద్యోగులకు కొత్త H1B పాలసీతో ఎక్కువ మొత్తంలో జీతాలు లభిస్తాయని ట్రంప్ చెప్తున్నారు. తక్కువ జీతాలు చెల్లించి వారితో చాకరీ చేస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. భారత ఐటీ కంపెనీలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. అమెరికాలో అక్కడి పౌరుల్నే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, లేదంటే వేతనాన్ని రెట్టింపు చేయాల్సిన పరిస్థితి. ఇది భారత ఐటీ రంగానికి పెనుభారం కానుంది. H1B వీసాలపై అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లు ఇండియన్ ఐటీ కంపెనీల భవిష్యత్తును నాశనం చేసేదిగా ఉందనే భయంతో స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. 5 నుంచి 10% వరకు సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు తగ్గాయి. భారతీయ యువత ప్రయోజనాలను దెబ్బతీయవద్దంటూ అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికా అధ్యక్షుడికి సందేశం పంపాయి. అమెరికాలో H1B వీసా హోల్డర్ల జీతాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేయాలన్న బిల్లు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని కుదిపేసింది. స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఒకే రోజు 5 నుంచి 10% పడిపోయాయి. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ల షేర్లు నష్టపోయాయి. అమెరికాలో వ్యాపారం చేయాలంటే అక్కడి పౌరుల్ని ఉద్యోగులుగా నియమించే పరిస్థితుల్ని కల్పించారు ట్రంప్. H1B వీసాలపై ఎక్కువగా ఆధారపడి బిజినెస్ చేస్తున్న కంపెనీలకు ఈ బిల్లు షాక్ కలిగించింది. అమెరికాలో బిజినెస్ కోల్పోతామన్న భయం కూడా భారత ఐటీ కంపెనీల్ని వెంటాడుతోంది. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు ప్రకారం H1B వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రతి ఏటా $130,000కు తగ్గకుండా జీతం చెల్లించాలి. ఇది తలకు మించిన భారంగా భారత ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కాకపోతే ఎక్కువ ఐటీ ఎగుమతులు అమెరికాకు చేయడం కూడా కాస్త ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పుకోవాలి. 85% ఐటీ ఎగుమతులు అమెరికాకే జరుగుతున్నాయి. అయితే దీనిలో H1B వీసా ఉద్యోగుల పాత్ర చాలా పరిమితం మాత్రమే అని చెప్పుకోవాలి.
H1B వీసాలు పొంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు ప్రతి ఏటా $80,000 నుంచి $110,000 వరకు జీతభత్యాలు లభిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన $130,000 జీతం చాలా తక్కువ మంది భారతీయులకే లభిస్తోంది. భారత ఐటీ కంపెనీల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. H1B వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు $130,000 కంటే ఎక్కువ చేయాలి, లేదా అక్కడ ఉద్యోగాల్లో అమెరికన్ పౌరుల్ని రిక్రూట్ చేసుకోవాలి. ఈ రెండూ కూడా తలనొప్పి కలిగించే పరిణామాలే. ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితిని ట్రంప్ భారత ఐటీ కంపెనీలకు కల్పించాడు. అమెరికన్ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో 3/4 మాత్రమే జీతాల్ని ఇప్పుడు H1B వీసాలు పొందిన భారతీయులకు చెల్లిస్తున్నారు. బిల్లు అమల్లోకి వస్తే జీతాల చెల్లింపు భారత ఐటీ కంపెనీలకు పెనుభారం కానుంది. అయితే H1B వీసాలపై ప్రతిపాదించిన బిల్లుతో ఆందోళన అవసరం లేదని నాస్కామ్ అభిప్రాయపడుతోంది. సాఫ్ట్వేర్ స్కిల్స్ విషయంలో అమెరికన్ ఉద్యోగులు భారతీయులతో పోలిస్తే చాలా వెనుకబడ్డారని స్పష్టం చేసింది. ట్రంప్ కేవలం రాజకీయ కోణంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారన్న అభిప్రాయం కలుగుతోంది. తగిన నైపుణ్యం లేని కారణంగా హోంశాఖ, డిఫెన్స్ శాఖల్లో కూడా వేల ఖాళీలున్నాయి. H1B వీసా కొత్త బిల్లు అమల్లోకి వస్తే ఇంకా ఈ ఖాళీలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా ఉద్యోగాలు అమెరికా బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. CII కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ రానున్న కాలంలో భారత ఐటీ కంపెనీలకు మేలు జరుగుతుందన్నారు CII ప్రెసిడెంట్ నౌషాద్. ప్రస్తుతానికి ఐటీ కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. H1B వీసాలపై ఉద్యోగులను నియమించడం అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ రానున్న కాలంలో ఐటీ ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. భారత్లోనే ఎక్కువ వ్యాపారం చేయాలన్న నిర్ణయాన్ని ఇండియన్ కంపెనీలు తీసుకోవచ్చు. అలా జరిగితే ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. భారత్ అంటే తమకు మిత్రదేశమని, ఇండియన్స్ ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన ట్రంప్ మాట మార్చినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన గురి ఇప్పుడు భారత ఐటీ ఇండస్ట్రీ పైనే ఉంది. అమెరికాలో ఉన్న భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్. భారత్కు ఉన్న అభ్యంతరాలని, ఇబ్బందుల్ని అమెరికా ప్రభుత్వానికి తెలిపాం. అమెరికా కాంగ్రెస్ కు కూడా మా అభిప్రాయాన్ని వెల్లడించాం. భారతీయులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరాం. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడాలని, విదేశీ ఉద్యోగుల్ని నియంత్రించాలని కలలుగంటున్న ట్రంప్ ప్రయత్నం బిడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది వాదన ఇంకోలా ఉంది. అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ బుసకొడుతున్న ట్రంప్ నిర్ణయం బ్యాక్ఫైర్ అవుతుందని, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి నష్టం కంటే లాభమే ఎక్కువని చెబుతున్నారు. H1Bలపై ట్రంప్ పాలసీతో భారత సాఫ్ట్వేర్ నిపుణులకు భవిష్యత్తులో చాలా మేలు జరుగుతుందంటున్నారు ఆ రంగంలో ఎక్స్పర్ట్స్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీ అమలుపై దృష్టి పెట్టారు. H1B వీసాల బిల్లును చాలా హడావుడిగా ప్రవేశపెట్టడం సంచలనం రేపింది. అమెరికాలో విదేశీ ఉద్యోగులను నియంత్రించడానికి ఈ ఎత్తుగడ వేశారు ట్రంప్. కానీ ఇది బెడిసికొట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ట్రంప్ తీసుకొస్తున్న కొత్త వేతన చట్టంతో భారత ఐటీ కంపెనీలపై తాత్కాలికంగా మాత్రమే ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు సాఫ్ట్వేర్ నిపుణులు. చాలా అమెరికన్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఉందని, ట్రంప్ పద్ధతి మారకపోతే ఆ కంపెనీలు విదేశాలకు వెళ్లిపోయే అవకాశముందని తెలిపారు ఐటీ రంగం నిపుణులు జేఏ చౌదరి. ట్రంప్ H1B పాలసీతో భారత్కు అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలు తరలివచ్చే అవకాశముందన్నారు జేఏ చౌదరి. ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే చాలా అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారత్కు అమెరికన్ ఐటీ కంపెనీలు తరలివస్తాయన్నారు. అమెరికాకి కావాల్సిన టాలెంటు, తర్వాత ఆ స్కేలింగ్ అప్ కావాల్సిన మనుషులు, ఈ కొత్త టెక్నాలజీస్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సైబర్ సెక్యూరిటీలు కానీ, అనలిటిక్స్లో కానీ, ఈ కొత్త బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ వీటన్నిటిలో కూడా పెద్ద షార్టేజ్ ఉంది అమెరికాలో. మరి ఈ వర్క్స్ అన్నీ కూడా లేకపోతే అమెరికన్ కంపెనీస్ దెబ్బతింటాయి. ఆల్రెడీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్కి అగెనిస్ట్గా చాలా ఇప్పుడు ఫేస్బుక్ CEO కానీ, తర్వాత స్టార్బక్స్ CEO, గూగుల్ CEO వాళ్ళంతా కూడా ఆల్రెడీ, అంటే ఇవన్నీ అమెరికన్ కంపెనీస్ అంతా గ్లోబల్ కంపెనీస్. అవి అంటే అమెరికాలో స్టార్ట్ చేసినా కూడా దాని గ్లోబల్ ఆపరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడో లేదంటే ప్రెసిడెంట్ చెప్పాడో దాన్ని బట్టి వాళ్ళు పోరు. ఎక్కడైతే వాళ్ళు ఆ కంపెనీ సర్వైవల్కి
వాళ్ళ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్సు, తర్వాత ఎంప్లాయీస్ కాన్ఫిడెన్సు, తర్వాత ఈ గ్లోబల్ కాంపిటీషన్లో ఎక్కడైతే వాళ్ళు సర్వే అవుతారో అవి చూసుకుంటారు. అందువల్ల ఈ H1B రెస్ట్రిక్షన్స్ వల్ల యాక్చువల్గా ఆఫ్షోర్ ఇండియాకి ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే $1,00,000 ఇచ్చేసి H1 వాళ్ళని తీసుకుంటే ఇది అన్కాంపిటేటివ్ అయిపోతుంది. అన్కాంపిటేటివ్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ H1 చేసే బదులు ఇక్కడే మన ఉద్యోగాలు మన భారతదేశంలోనే ఆ ఉద్యోగాలు క్రియేట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ట్రంప్ సైబర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ అంతా భారత్తో పాటు బయటి దేశాల వాళ్ళేనని తెలిపారు. అమెరికన్లకు సైబర్ సెక్యూరిటీ లాంటి అంశంపై చాలా తక్కువ పరిజ్ఞానం ఉందన్నారు. కొత్త బిల్లుతో ట్రంప్ ఎజెండా నెరవేరదని స్పష్టం చేశారు. 2 విధాలు మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు H1లో తీసుకెళ్ళి అమెరికాలో పెడితే ఆ ఎకానమీ అంతా అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేసి కాలిఫోర్నియాకి వెళ్ళి అక్కడ వచ్చిన శాలరీ అంతా అక్కడ స్పెండ్ చేసి దానివల్ల వాళ్ళ ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది, కానీ మనకేం బెనిఫిట్ కాదు. ఇప్పుడు H1 రెస్ట్రిక్షన్స్ వల్ల ఆ జాబ్స్ అన్నీ ఇండియాకి వస్తాయి. ఇండియాకి వస్తే మన వాళ్ళు వాట్ ఎవర్ శాలరీ హై శాలరీస్ అవన్నీ కూడా ఇక్కడే స్పెండ్ చేస్తారు. కాబట్టి మన ఎకానమీ బాగా పెంపొంది జరుగుతుంది. తర్వాత మన రియల్ ఎస్టేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన ఓవరాల్ ఎకానమీ కూడా ఈ ఆఫ్షోర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ కావడం వల్ల దానివల్ల మనకే అడ్వాంటేజ్. కానీ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా చూసుకుంటే ఎన్ని H1B రెస్ట్రిక్షన్స్ పెట్టే కొద్దీ ఆఫ్షోర్ డెవలప్మెంట్ అంత ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కావాల్సిన జాబ్స్, ఆ టెక్నాలజీ ఉన్న జాబ్స్ అమెరికాలో లేవు. ఆ షార్టేజ్ అంతా కూడా వాళ్ళు పూరించాలంటే వాళ్ళు తప్పకుండా ఇండియన్ ఆఫ్షోర్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయాలా, లేదంటే H1 ఫీజు తగ్గించాలి. H1 ఫీజు ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్షోర్ యాక్టివిటీస్ ఎక్కువ మనకు అవుతుంది. తర్వాత దానివల్ల ఇండియన్ ఎకానమీకి బాగుంటుంది. దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు టి హనుమాన్ చౌదరి. కంపెనీల లాభాల్లో ఉద్యోగులకు కూడా వాటా దక్కుతుందని, ప్రతిభ ఉన్న ఉద్యోగులకు కొత్త పాలసీ కారణంగా భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఉద్యోగులను కోల్పోవడానికి ఏ సంస్థ కూడా ఇష్టపడదన్నారు హనుమాన్ చౌదరి. అంతేకాకుండా భారత్లోనే ఐటీ రంగం మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. అమెరికాకి మన ఇంజనీర్లు కావాలి, అందులో అనుమానం ఏమీ లేదు. సైన్స్లోనూ, టెక్నాలజీలోనూ, వ్యాపారంలోనూ భారతీయులు వాళ్ళకి కావాలి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దేశంలో మా తలసరి ఆదాయం ఎలా ఉన్నదో ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అమెరికన్కి ఎటువంటి జీతాలు ఇస్తున్నామో ఇండియన్స్ కూడా అంత జీతం ఇవ్వాలి అంటున్నారు. అదేవిధంగా అమెరికాకి మన వాళ్ళు కావాల్సి వచ్చారు. రెండు ఉండండి, పని చేయండి. కానీ తక్కువ జీతాలు ఇస్తే మా వాళ్ళకి నోటు మట్టి కొట్టినట్టు వాళ్ళు అవుతారు. మా వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారో మీ వాళ్ళకి అంత జీతాలు ఇవ్వమని చెప్తున్నారు. దీనివల్ల ఇండియాకి నష్టం వస్తుందంటే వచ్చే లాభంలో తగ్గుదల ఉంటుంది, కానీ నష్టం మాత్రం ఉండదు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లాంటి సంస్థ ఏటా H1B ఉద్యోగికి సగటున $69,648 జీతాన్ని చెల్లిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకొస్తే ఆ ఉద్యోగి జీతం 15% పెరిగే అవకాశాలున్నాయి. ఇన్ఫోసిస్ నుంచి ఎక్కువగా 33,289 మంది H1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. దీంతో ఆ సంస్థపై భారం ఎక్కువగా పడే అవకాశాలున్నాయి.